హల్లెలూయా స్తోత్రం. కళ్ళు మూసుకొని మన దేవుని స్తుతిద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసిన ఇంతవరకు కూడా చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో మన దేవుడు ఎన్నో మేలు దేవుడు మన జీవితాల్లో చేశాడు. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. అదంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు మరి మంచి వస్త్రాలను ఇచ్చాడు. మరి మన స్థితిని దేవుడు మార్చాడు. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. మరి ఎన్నో కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దినం కూడా ప్రతి క్షణం కూడా మరి కంటికి రెప్పలాగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రాన్ని చెల్లిస్తాం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీకు లెక్కలేనన్ని స్తోత్రాలు ప్రభువా. యేసు తండ్రి యేసయ్యా ఇదిగో తండ్రి మరి ప్రతి క్షణం ప్రభువా యేసు తండ్రి కంటికి రెప్పలాగా ప్రభువా యేసు తండ్రి నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు. వందనాలు ప్రభువా. యేసయ్యా ఇదిగో తండ్రి నువ్వు మమ్మల్ని కాపాడకపోతే ప్రభువా యేసు తండ్రి యేసయ్యా ఇదిగో ప్రభా మరి మేము ఏమై ఉండేవారము ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి దేవ మరి ఈ దినమున సురక్షితంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుతున్నామంటే తండ్రి నీ కృప ప్రభా, నీ కాపుదల ప్రభా యేసు తండ్రి నీకు లెక్కలేనని వందనాలు ప్రభా, నీకు లెక్కలేనని స్తోత్రాలు ప్రభా. ప్రతి క్షణము కూడా తండ్రి మమ్మల్ని కాపాడుతున్న వందనాలు ప్రభా యేసు తండ్రి. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా తండ్రి ఇదిగో ప్రభా మరి మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతో మంది హాస్పిటల్లో అనారోగ్యంతో మూలుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది మరణ పడకల మీద ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి బలమునిచ్చాడు దేవుడు. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. మనం మంచి ఆరోగ్యం కలిగి మంచి బలం కలిగి ఉన్నామంటే అది దేవుని కృప. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి దేవా మరి నీవు మాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. యేసు తండ్రి మాకు ఇచ్చిన ఈ బలమును బట్టి వందనాలు ప్రభా. యేసయ్యా తండ్రి అదే విధంగా తండ్రి మరి మా పరిస్థితులను మార్చినందుకు వందనాలు ప్రభా. యేసయ్యా ఇదిగో ప్రభా నీకు లెక్కలేనని వందనాలు ప్రభా. యేసయ్యా తండ్రి మరి దేవుడు మన పరిస్థితిని దేవుడు మార్చాడు, మన స్థితిని మన గతిని దేవుడు మార్చాడు. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు లెక్కలేనని వందనాలు ప్రభా. యేసు తండ్రి మా పరిస్థితులను తండ్రి నువ్వు మార్చినందుకు వందనాలు ప్రభా. యేసు తండ్రి యేసయ్యా ఇదిగో ప్రభా మరి ఏమీ లేని వారిని తండ్రి దేవా మరి మంచి పొజిషన్లో నువ్వు ఉంచిన వందనాలు ప్రభా. యేసయ్యా నువ్వు చేసిన మేలును బట్టి వందనాలు ప్రభా. యేసు తండ్రి హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు ప్రభా. యేసు తండ్రి ఎన్నో అపాయాల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, ఎన్నో గండాల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, ఎన్నో మరి మరి ఎన్నో శోధనలో నుంచి ఎన్నో వేదనలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా తండ్రి మా చిన్నతనం నుంచి ప్రభా యేసు తండ్రి ఎన్నో తండ్రి శోధనలో నుంచి ఎన్నో వేదనలో ఎన్నో ఇబ్బందుల్లో నుంచి తండ్రి మమ్మల్ని విడిపించావు ప్రభా. నీకు లెక్కలేనని స్తోత్రాలు ప్రభా. లెక్కలేనని వందనాలు యేసయ్యా తండ్రి, లెక్కలేనని స్తోత్రాలు ప్రభా. యేసయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసు తండ్రి నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు ప్రభా. యేసయ్యా తండ్రి దేవా మరి ఎన్నో సమస్యల్లో నుంచి నువ్వు మమ్మల్ని విడిపించావు ప్రభా. నీకు లెక్కలేనని స్తోత్రాలు ప్రభా. లెక్కలేనని వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నువ్వు చేసిన కార్యాలు తండ్రి ఎవరు కూడా మా జీవితాల్లో చేయలేరు ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి దేవ మరి ఎవరు చేయలేని గొప్ప కార్యాలు తండ్రి దేవా నువ్వు చేసావు ప్రభా. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా తండ్రి యేసయ్యా ఇదిగో ప్రభా ఎన్నో అద్భుతాలు తండ్రి దేవా మా జీవితాల్లో నువ్వు చేసావు ప్రభా. నీకు లెక్కలేనని వందనాలు ప్రభా. లెక్కలేనని స్తోత్రాలు ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభా లెక్కలేనని స్తోత్రాలు ప్రభా.
లెక్కలేనని వందనాలు ప్రభా తండ్రి. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ప్రతి పరిస్థితి తండ్రి నువ్వు మా స్థితిగతులను మార్చి వందనాలు ప్రభా. ఎంతో మంది సరైన ఆహారం లేక మరి అనుమతిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడు మనకు మంచి ఆహారం ఇచ్చారు. ఎంతో మంది వస్త్రాలు లేక మరి సరైన మంచి గృహం లేక బాధపడుతున్న వాళ్ళు దేవుడు మనకు మంచి గృహాన్ని ఇచ్చాడు, మంచి వస్త్రాలను ఇచ్చాడు. హల్లెలూయా స్తోత్రం తండ్రి. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రభు మంచి వస్త్రాన్ని ఇచ్చిన వందనాలు ప్రభు, మంచి గృహాన్ని ఇచ్చిన వందనాలు ప్రభా. యేసయ్య తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి పరిస్థితులన్నీ కూడా తండ్రి నువ్వు మార్చినందుకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన అద్భుత కార్యాలను బట్టి వందనాలు ప్రభా, అద్భుతాలను బట్టి వందనాలు చేసే తండ్రి. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విరచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విరచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నాను నేను మునిగిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. ఇది పౌరపు మనసయ్యా, యేసయ్యా నీ పౌరపు మనసయ్యా, నీది పౌరపు మనసయ్యా, యేసయ్యా పౌరపు మనసయ్యా, నీది పౌరపు మనసయ్యా, యేసయ్యా పౌరపు మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా. చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నాను మంచి
స్నేహితుడైనావయ్యా, నిధి ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నిధి ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయ్యా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభా, నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభా వందనాలు ప్రభా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఎవరు మనకు తోడుగా ఉన్నా లేకపోయినా కానీ ప్రతి క్షణము దేవుడు మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మనకి ఎన్ని శ్రమలు ఎదురవుతున్నా కానీ ఇంకా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం కలుగున్నాం. హల్లెలూయా. అడుగు అడుగున దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి మన శరీరాన్ని మాత్రమే కాదు, మన ఆత్మను కూడా, మన విశ్వాసాన్ని కూడా దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. వాక్యముతో మరి మరి బలపరుస్తూ దేవుడు మన ఆత్మను కూడా దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవా, నువ్వు నాకు తోడుగా ఉండి నా విశ్వాసాన్ని కాపాడుతున్నాను, వందనాలు ప్రభా. హల్లెలూయా, ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు నాతో కూడా ఉన్నందుకు వందనాలు ప్రభా అని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మనతో ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు మనతోటి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మన తోడుగా ఉండి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. అవిశ్వాసంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరాన్ని ఏ విధంగానైతే కంటికి రెప్పలా కాపాడుతున్నాడు, మన విశ్వాసాన్ని కూడా, మన ఆత్మను కూడా మరి ఆయన తోడుగా ఉండి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభా, నీకు లెక్కలేనని స్తోత్రాలు ప్రభా. తండ్రి, తండ్రి దేవా, మనుషులు మమ్మల్ని విడిచిపెట్టినా కానీ తండ్రి, మన మనుషులు మనల్ని విడిచిపెట్టినా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు, మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మరి ఇర్మియా భక్తులతో దేవుడు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ యెడల కృప చూపిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి మరి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని అస్సలు విడిచిపెట్టట్లేదు దేవుడు మనల్ని. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అందరూ మనల్ని విడిచినా కానీ దేవుడు మనల్ని విడవట్లేదు. హల్లెలూయా, స్తోత్రం. విడవకుండా, ఎడబాయకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఎన్ని శ్రమలు ఎదురైనా కానీ, ఎంత వేదన ఎదురైనా, ఎంత శోధన ఎదురైనా కానీ ఇంకా దేవుల్లో మనం నిలబడున్నాం. హల్లెలూయా, స్తోత్రం. తండ్రి నీకు వందనాలు ప్రభా, నీకు లెక్కలేనని స్తోత్రాలు యేసయ్య తండ్రి, యేసయ్య తండ్రి. ప్రతి క్షణము తండ్రి నువ్వు మా తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. మా ఆత్మలను కూడా తండ్రి, మా విశ్వాసాన్ని కూడా ప్రభా నువ్వు కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా. తండ్రి, యేసయ్య తండ్రి, తండ్రి మరి నువ్వు మాతో కూడా ఉండి మమ్మల్ని ఆదరిస్తున్నావు. వందనాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీ తోడును బట్టి వందనాలు ప్రభా. తండ్రి, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కనుక మాకు తోడుగా లేకపోతే ప్రభా మా పరిస్థితి ఏమయ్యేదో ప్రభా. తండ్రి, యేసయ్యా, ఇదిగో తండ్రి దేవా, మేము ఇంకా నిలబడున్నాము నీ సన్నిధిలో అంటే నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి ప్రభా, నువ్వు బలపరుస్తున్నావు కాబట్టి తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నీ తోడును బట్టి వందనాలు ప్రభా. తండ్రి, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా,
తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. అందరి ప్రేమ అంతంత వరకి, యేసయ్య ప్రేమ అంతము వరకు. అందరి ప్రేమ అంతంత వరకి, యేసయ్య ప్రేమ అంతము వరకు. హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభా. yes Lord Father, హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభా. yes Lord Father, హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. తండ్రి నీ ప్రేమను బట్టి ప్రభా వందనాలు ప్రభా. తండ్రి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. తండ్రి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ఫాదర్. హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా. తండ్రి కృపను బట్టి వందనాలు ప్రభా. యేసయ్య తండ్రి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. ప్రతి క్షణం కూడా నువ్వు మాతో కూడా నువ్వు ఉంటున్నందు వందనాలు ప్రభా. తండ్రి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. ఇదిగో తండ్రి నువ్వు మా ఇళ్ళ చూపించిన ప్రేమను బట్టి వందనాలు ప్రభా. తండ్రి నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి లెక్కలేనని వందనాలు ప్రభా. తండ్రి యేసయ్య తండ్రి మనకు కావాల్సిన వాక్యములు తండ్రి మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య తండ్రి యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం ఇంకా మన మధ్యలో ఉన్న సుజాత ప్రేర్ చేస్తారు. సర్వశక్తి మంత్రులైన సర్వాధికారి ఆయా తండ్రి ఈ ఆరాధనలు పాటల ద్వారా తండ్రి వాక్యం అనుకరించగా ఈ దాసును మీరు నిలబెట్టుకున్నాయన ఏ వాక్యం చెప్పినట్టు మాతో మాట్లాడుతున్నారు వాక్యం మాట్లాడండి అయ్యా. మీరు వాక్యం నాయన ప్రభావ అయ్యా మీరు ఆదరించిన దేవుడు మీ యొక్క వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలను కలిగిస్తుంది, మమ్మల్ని ఓడాల్స్తుంది వాక్యం అయ్యా. ఇదిగో వాక్యంతో నాయన ప్రభావ అందరం నాకంటే వాక్యానుసారంగా జీవించే కుటుంబాన్ని అందరికీ మీరు అనుగ్రహించడానికి మీ దాసులు మీరు అభిషేకించిన వాటి దూరంగా మీరు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినవే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన ఒక దానినైనను మీ మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడు. అయితే వాడిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. చాలు. హల్లెలూయా.
మరి ఈరోజు మన అంశం ఏంటంటే శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా మన నీతి అధికం కావాలి. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా ఏంటిది, యేసు ప్రభు ఒక కొండ పైన మరి కూర్చొని చేసినటువంటి ప్రసంగం అన్నమాట. ప్రతి విశ్వాసి ఏ విధంగా జీవించాలనో ఈ 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కూడా మరి అంతా మరి దేవుడు మనకు బోధించాడు అన్నమాట. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ ఈ 17 నుంచి 20 వచనాల వరకు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి ధర్మశాస్త్రం యేసు ప్రభు మరి ఏం చేయలేదంటే ధర్మశాస్త్రం కానీ ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు అంటున్నాడు. నెరవేర్చలేదు కానీ కొట్టివేయటకు నేను రాలేదు అంటున్నాడు. అది కొంతమంది అంటారు ధర్మశాస్త్రం లేదు, కొట్టేసింది దేవుడు అంటారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చిందంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిందంట. కాబట్టి మరి ఎవరైనా కానీ మరి ధర్మశాస్త్రంలో ఉన్న ఒక ఆజ్ఞ మీరి మరి తప్పుగా బోధిస్తే కనుక ఏం జరుగుతుందంట, అలాగూ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడిన. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో అంటే మరి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను మరి గైకొనడం అంటే పాటిస్తూ ఎవరైతే బోధిస్తారో వాళ్ళు ఏంటంట పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అనబడతారంట. మరి ఈ మాట ఎందుకు యేసు ప్రభు చెప్తున్నాడంటే, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకు 3 గుంపులు ఉన్నాయి యూదుల్లో, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయి. వీళ్ళు మరి ధర్మశాస్త్రంలో పండితులు, కానీ వాళ్ళ ధర్మశాస్త్రాన్ని మరి ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ బోధిస్తున్నారా అంటే ఆజ్ఞలను వాళ్ళు పాటించట్లేదు. అవును, హల్లెలూయా, ప్రైజ్ యు. మరి కొన్ని మరి దేవునికి విరోధమైనవి కూడా వాళ్ళు కొన్ని బోధిస్తున్నారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, శాస్త్రుల నీతి కంటే మీ పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ యు. మరి శాస్త్రులు ఈ పరిసయ్యులు ఎవరంటారు? ఎక్కడి నుంచి వచ్చారు ఈ శాస్త్రులు పరిసయ్యులు? హల్లెలూయా, ఎక్కడి నుంచి వచ్చిరంటారు శాస్త్రులు పరిసయ్యులు? వీరంతా కూడా ఎవరు? యూదులే. హల్లెలూయా, యూదులే. కానీ బబులోను దేశానికి బానిసలుగా మరి దేవుడు పంపించిన తర్వాత మరి 70 సంవత్సరాలు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు కదా. సో మరి తిరిగి వచ్చేటప్పుడు మరి అందరూ కూడా మరి ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. కాబట్టి మరి ఆ ధర్మశాస్త్రాన్ని బోధించడానికి మరి కొన్ని స్కూల్స్, కొన్ని మరి బైబిల్ కాలేజ్ లాగా కొన్ని స్కూల్స్ పెట్టారనమాట. ఆ స్కూల్స్లో మరి ట్రైన్ అప్ అయి మరి ధర్మశాస్త్రాన్ని మరి నేర్చుకొని ఇతరులకు మరి యూదులకు మరి బోధించడం కోసము మరి ధర్మశాస్త్రాన్ని మరి స్కూల్స్లో నేర్చుకున్న వాళ్ళు. హల్లెలూయా, వాళ్ళే మరి సద్దుకాయులు, శాస్త్రులు, పరిసయ్యులు. హల్లెలూయా, ప్రైజ్. ఆ స్కూల్స్ ద్వారా మరి తయారైన వాళ్ళు అనమాట. హల్లెలూయా. మరి ఈ శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఎలాంటి నీతి? వాళ్ళు బోధిస్తారు కానీ పాటించరు. హల్లెలూయా. శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తారు? బోధిస్తారు కానీ పాటించరు. యేసు ప్రభు అంటాడు కనీసం వీలుతో కూడా వాళ్ళు కదిలించారంట. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఇక్కడ ఇదే మత్తయి సువార్తలో మనం చూసుకుంటే కనుక మత్తయి సువార్తలో
కనీసము మరి శాస్త్రులు పరిచయులు ఇలాంటి వారు అంటే మరి కనీసము ఆ, వేలుతో వేలుతో కూడా మరి ఉన్న వస్తువులను వాళ్ళు కదిలించారంట. చేసి వాళ్ళు వాక్యాన్ని బోధిస్తారు కానీ ఆ, వాళ్ళు ఆచరణలో పెట్టారంట. అంటే శాస్త్రుల స్వభావం, శాస్త్రుల పరిసర స్వభావం ఏంటి బోధిస్తారు కానీ వాళ్ళు పాటించారు. హల్లెలూయా. మరి శాస్త్రుల నీతి కంటే మరి పరిసయుల నీతి కంటే కూడా మరి మన నీతి ఏం కావాలంట? అధికం కావాలంట. అంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఏం చేయాలి? పాటించాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. తల్లిదండ్రులను కనపరిచిన మీరు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవలెనని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నువ్వు సత్యవంతులమై ఉండి దేవుని మార్గం సత్యంగా బోధించుతున్నావని, నువ్వు ఎవరిని రక్ష పెట్టవని మొమాటం లేనివాడని ఎరుగుతుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పూదీనలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయంలో కనికరంలో విశ్వాసం నిలిచిపెట్టుకుని వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా నట్లు గడియగట్టి ఉంటే నిండువారు మీరే.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు కళ్ళను వెంపట శుద్ధి చేయదు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియోను నిండి ఉన్నది. గుట్టి పరిసయ్యులారా, గిన్నెయు కళ్ళను వెలుపల శుద్ధిగా ఉన్నట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయండి. 3వ వచనం 2-3 వచనాలు 23వ అధ్యాయము 2-3. శాస్త్రులను పరిశీలనను మోషే పీఠమందు కూర్చుంటున్నారు గనుక వారు నీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొండి. అయినను వారి క్రియలు చొప్పున చేయరు, వారు చెప్పుతురే గాని చేయరు. చాలు. 4వ వచనం మోయ శక్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుతురు గాని తమ వేలితోనైనా వాటిని కదిలింపనుండరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయదు, తమ లక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయదు. చాలు. శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తారట? మోషే పీఠం మీద కూర్చుంటారట. అంటే మరి మోషే ఏంటి? ఇజ్రాయేలీలకు గొప్ప బోధకుడు, నాయకుడు. ఆ మోషే పీఠం మీద కూర్చొని మరి మోషే పీఠం మీద కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి అంటారు. ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుతూనే కానీ వారు చేయరు. మరి శాస్త్రులు పరిసయ్యులు మరి ఏం చేస్తారంట? మోషే పీఠం మీద కూర్చొని బోధిస్తారంట, ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, ఆజ్ఞలను బోధిస్తారంట. కానీ వాళ్ళు ఏం చేయారంట? చెప్పుతారు కానీ వాళ్ళు ఏం చేయారంట? వాళ్ళే చేయరంట. మరి ఇక్కడ 4వ వచనంలో చూసుకుంటే భోజశౌక్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మోయశౌక్యం కానీ భారమైన బరువును ఏం చేస్తారంట? మనుషుల భుజముల మీద పెడతారంట. కానీ వారు మాత్రము కనీసము ఆ వ్రేలితో కూడా ఏం చేయలేరంట? కదిలించారంట. ఇంకా మనుషులకు కనబడాలని చెప్పి తమ పనులన్నీ కూడా చేస్తారంట. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి మనుషులకు కనబడాలి. మరి వాళ్ళు చేసే ప్రతి ధర్మకార్యం కానీ ప్రతి మంచి క్రియ కూడా ఎట్లా చేస్తారంట? మనుషులకు కనబడాలని చెప్పి చేస్తారంట. ఇది శాస్త్రుల పరిశీలన నీతి. హల్లెలూయా. మరి ఇంకా శాస్త్రులు పరిశీలన ఏం చేస్తారు? పూదిన కట్టలో మరి ఇక్కడ ఈ అధ్యాయం అంతా, ఈ 23వ అధ్యాయం అంతా కూడా మరి శాస్త్రుల పరిశీల గుణలక్షణాల గురించే దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 13-14 2 వచనాలు కూడా చదువు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందరూ ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చాలు. శాస్త్రులు పరిశీలన ఏం చేస్తారంట? మనుషుల ఎదుట ఏం చేస్తారంట? పరలోక రాజ్యం మూయుదురంట. మరి వాళ్ళు ప్రవేశించారంట. ప్రవేశించే వారిని కూడా ఏం చేయాలంట? ప్రవేశించనీయారంట. అంటే ఆ పరలోక రాజ్యం మరి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మరి ఆ మార్గాన్ని బోధించే శాస్త్రులు పరిసయ్యులే. హల్లెలూయా. కానీ మరి వీళ్ళు ఏం చేస్తారంట? మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మోస్తారంట. అంటే మరి తప్పుడు బోధలు బోధిస్తూ లేకపోతే ఏదో ఒక రకంగా మరి మనుషులను ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఆపేస్తున్నారు. వాళ్ళు ప్రవేశించట్లేదు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశించలేరంట. ఇంకా 15వ వచనంలో చూసుకుంటే కనుక అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు
నరక పాత్రునిగా చేయుదురు. ఒకరిని కలుపుకోవడానికి, మతంలో కలుపుకోవడానికి ఏం చేస్తారంట, సముద్రమును భూమిని చుట్టొస్తారంట. అతను కలిసినప్పుడు ఏం చేస్తారంట, రెండంతల అంటే మరీ చెడ్డవాణిగా చేస్తారంట. ఇది శాస్త్రుల పరిచయాల నీతి, శాస్త్రుల పరిచయాల స్వభావం. అయితే మనం ఏం చేయాలి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. హల్లెలూయా. మరి ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటిది, అనేకులను దేవుని వైపున త్రిప్పే బాధ్యత ఇచ్చాడు ప్రతి విశ్వాసికి కూడా. అవునా కదా? హల్లెలూయా. ఈ శాస్త్రులు పరిచయాలు ఏ విధంగానైతే పరలోక రాజ్యాన్ని మూసుకున్నారో, మరి ఏ విధంగానైతే మరి వాళ్ళ మతంలో కలుపుకోవడానికి మరి ఎంతో ప్రయాసపడి కలుపుకొని మరి మరింత చెడ్డవారుగా చేస్తున్నారు, మనము ఆ పని మనం చేయొద్దు. హల్లెలూయా. మరి విశ్వాసులముగా మనం ఏం చేయాలి, అనేకులను దేవుని వైపున త్రిప్పేవారముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయంగా బలపరచాలి, కానీ మరి పాపంలో పడిపోయేటట్టుగా వాడిని చేయకూడదు. ఇంకా మరి ఇక్కడ 23వ వచనంలో మనం చూసుకుంటే కనుక, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పూదీనలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. మరి శాస్త్రులు పరిసయ్యులు ఇక్కడ ఏం చేస్తున్నారంట, పూదీనలో సోపులోను జీలకర్రలోను ఏం చేస్తున్నారంట, 10వ వంతు చెల్లిస్తున్నారంట. కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను ఏం చేస్తున్నారంట, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి 10వ భాగం ఇస్తున్న కొత్తిమీర కట్టలో, పుదీనలో, మరి జీలకర్రలో, సోపులో 10వ వంతు దేవుని చెల్లిస్తారు. కానీ ధర్మశాస్త్రంలోని ప్రధానమైన విషయాలను, మరి న్యాయమును, కనికరమును, విశ్వాసమును ఏం చేసిరంట, విడిచిపెట్టిరంట. అలాగే ఇక్కడ యేసు ప్రభువు వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. మరి దశంభాగం ఇవ్వడం మంచిదే, కానీ వీళ్ళు దశంభాగం ఇస్తారు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను వీళ్ళు పాటించట్లేదు. నీతిని, న్యాయాన్ని, కనికరమును వీరు విడిచిపెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి వీళ్ళు ఏం చేశారంట, న్యాయమును, కనికరమును, విశ్వాసమును ఏం చేశారంట, విడిచిపెట్టారంట. హల్లెలూయా, ప్రైజ్. ఇది శాస్త్రుల పరిసయ్యుల మరి నీతి. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి, మనం దశంభాగం ఇవ్వాలి. అదేవిధంగా న్యాయమును, కనికరమును, విశ్వాసము కూడా మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మన శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉంటుంది. హల్లెలూయా. మన తేడా కనబడాలి. శాస్త్రులకు విశ్వాసులకు మరి తేడా అనేది కనిపించాలి. శాస్త్రులు, పరిసయ్యులు బోధిస్తున్నారు, కానీ వారు పాటించట్లేదు. హల్లెలూయా. మరి దశంభాగం ఇస్తారు, కానీ మరి కనికరమును, న్యాయమును, మరి విశ్వాసమును వారు విడిచిపెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి మనుషుల ఎదుట మరి శాస్త్రుల పరిచయాలు ఏం చేస్తారంట, పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారంట. పరలోక రాజ్యాన్ని నడిపించవలసిన వాళ్ళే ఏం చేస్తున్నారు, పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారంట. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరొక విశ్వాసులంగా మనం ఏం చేయాలి అనే మరి మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, అనేకులను దేవుని వైపున నడిపించడానికి ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి దానియేలు గ్రంథంలో రాయబడతారు. ఎంతమంది అయితే చూడండి సార్, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించరు.
అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పిదిరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించారు. చాలు. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఆకాశ మండలంలోని సూర్యుని పోలిన వారే ప్రకాశిస్తారట. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు. మరి నీతి మార్గం ఎవరి మార్గము? దేవుని మార్గం. మరి దేవుని మార్గాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఎవరు అనేకులను తిప్పుతారో వాళ్ళు ఏ విధంగా ఉంటారంట? నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు అంటున్నారు. అంటే మరి మనం అందరం ఏం చేయాలి? మనము దేవుడు మనకి ఇచ్చిన మరి దేవుడు మన సంఘాన్ని ఏమన్నాడు? లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. వెలుగు ఏం చేస్తుంది? మరి వెలుగున్నప్పుడే అన్నీ కూడా క్లియర్గా కనబడతాయి. అవును, అన్నీ కూడా క్లియర్గా కనబడతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం. అంతేనా? చీకట్లు ఉంటే కనుక చీకట్లో ఏమైనా కనబడుతుందా? ఏం కనబడదు. కాబట్టి ఎక్కడ కాలేస్తున్నాం మనకు అర్థం కాదు. అదే వెలుగుంటే అన్ని క్లియర్గా కనబడతాయి కాబట్టి అంత జాగ్రత్తగా ఉంటాం. మన సంఘాన్ని దేవుడు ఒక వెలుగుగా చేశాడు లోకానికి. ఎందుకు వెలుగుగా చేశాడు? పాపంలో జీవిస్తున్న వారిని దేవుని వైపున నడిపించడానికి, దేవుని మార్గంలోనికి తిప్పడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారంట? పరలోక రాజ్యాన్ని మోస్తున్నారంట. మరి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి అంటే మరి మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో అది మనం చేయాలి. దేవుని వైపు నాకు అనేకులను నడిపించే వారంగా ఉండాలి. పరలోక రాజ్యాన్ని మూసే వారంగా, లేకపోతే దేవుని మార్గం నుంచి తొలగించే వారంగా మనం ఉండడానికి వీల్లేదు. దేవుని మార్గానికి మరి మనం తిప్పినప్పుడు అనేకులను మరి దేవుని రాజ్యంలోనికి మరి అనేకులను మనం నడిపించినప్పుడే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఇంకా శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారంట? దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కానీ పాటిస్తలేరా? అదే మరి మనము పాటిస్తే, మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి దేవుని యొక్క ఆజ్ఞని మనం పాటిస్తే కనుక శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఏమవుతుంది? మరి అధికంగా అవుతుంది. హల్లెలూయా. మరి ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 27, 28 రెండు వచనాలు చదవండి. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 27, 28. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నపు పెట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అనుకోవడం, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉంటాయి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుచున్నారు కానీ లోపల వేషధారులతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. చాలు. మరి శాస్త్రులు పరిసయ్యులు ఏ విధంగా ఉన్నారంట? సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సమాధులు అంటే ఎట్లుంటుంది? బయటికేమో మంచి కలర్, మంచి డిజైన్. ఈ రోజులలో అయితే సమాధులను ఎట్లా కడుతున్నారు? టైల్స్ వేసి కడుతున్నారు, మంచి షైనింగ్. ఇంకా కొంతమంది అయితే సమాధి మీద ఇంకా రూఫ్ పెడతారు, మళ్ళీ ఆ సమాధికి ఎండ కుట్టకుండా. కానీ సమాధి లోపట కంపు. అవునా? ఇప్పుడు ఆ సమాధి కొంచెం ఒక చిన్న రంధ్రం పడ్డా కానీ ఆ సమాధిలో లోపల నుంచి ఏమొస్తుంది? కంపు వాసన వస్తుంది. శాస్త్రులు పరిసయ్యులు కూడా అదే విధంగా ఉన్నారు. బయటికేమో అందరికేమో అబ్బా వీళ్ళు ఎంత మంచోళ్ళు అన్నట్టుగా కనబడుతున్నారు, కానీ హృదయంలో లోపల ఏ విధంగా ఉన్నారంట? వేషధారణతో, అక్రమంతో నిండిన వారుగా ఉన్నారు. అంటే మరి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? బయటికి మంచిగా కనబడాలి, హృదయంలో కూడా మంచి వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి కపట హృదయం మనకు ఉండదు. వేషధారణ మరి జీవితం కలిగిన వారంగా మనం ఉండకూడదు. మన హృదయం మరి హల్లెలూయా
మన హృదయం పరిశుద్ధమైన హృదయంగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. అప్పుడే మన నీతి కంటే కూడా, మరి శాస్త్రుల నీతి కంటే కూడా, పరిసయ్యుల నీతి కంటే కూడా మన నీతి అధికంగా ఉంటుంది. ఇంకా 29:32 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధానం పఠించుచు నీతిమంతుల గోరులను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాల్గొనమై ఉండకపోతుందని చెప్పుకుంటున్నారు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొస్తున్నారు. మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకున్నారు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపించుకున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణంలోకి తరుముదురు. నీతిమంతులైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠములకు దేవాలయములకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారులకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా మీ మీదకి వచ్చింది. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలు. మరి ఇంకా శాస్త్రులు, పరిసయ్యులు ఇంకా వీరేం చేస్తున్నారో ప్రవక్తల సమాధులను కడుతూ నీతిమంతుల గోరీలను మరి శృంగారిస్తూ ఏమనుకుంటున్నారంట, మన పితరుల దినములలో ఉండినట్లా ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పి చెప్పుకుంటున్నారు. అందుచేతనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులు అయి ఉన్నారు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన పితరుల టైంలో మనం ఉంటే కనుక ఈ ప్రవక్తలను మన పితరులు చంపారు కదా, వాళ్ళతో మనం పాలువారంగా మనం ఉండేవారము కాదని చెప్పి అనుకుంటున్నాం. కానీ మరి వాళ్ళకు కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ప్రవక్తలను పంపిస్తా అంటున్నాడు. కానీ నేను ప్రవక్తలను పంపించినా కానీ, నేను శిష్యులను పంపించినా కానీ, జ్ఞానులను మరి నేను పంపించినా కానీ మీరు కొరడాలతో కొడతారు, మీరు చంపుతారు, మీరు సిలువకేస్తారు అంటున్నారు. అంటే మరి వాళ్ళ పితరులు ఎలాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారో వాళ్ళు కూడా అదే స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, పితరుల కంటే మేము ఇంకా చాలా మంచోళం అని చెప్పి అనుకుంటున్నాం. అవునా? అదే. అయితే మరి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, మనం పితరులు చేసిన పొరపాటును మనం చేయకుండా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి శాస్త్రుల లక్షణాలు ఏంటిది, మరి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కానీ పాటించరు. ఇంకా మనుషులు ఎదుట ఏం చేస్తారంట, పరలోక రాజ్యాన్ని మూసేస్తారంట. ఇంకా మరి ధర్మశాస్త్రం మరి దశభాగం కొత్తిమీర కట్టులో, పుదీనలో, సోపులు అన్నిట్లో కూడా దశభాగాలు ఇస్తారు. కానీ ధర్మశాస్త్రంలోని ప్రధానమైన విషయాలను విడిచిపెడుతున్నారంట. న్యాయము, కనికరము చూపించడం, న్యాయం కలిగి ఉండడము మరి విడిచిపెడుతున్నారంట. ఇది మరి ఆ శాస్త్రుల పరిసయ్యుల స్వభావం. ఇక బయటికి మంచిగా కనబడుతున్నారు కానీ సున్నం కొట్టిన సమాధుల్లాగా కనబడుతున్నారు. బయటికి మంచిగా కనబడుతున్నారు కానీ లోపల మాత్రం ఏముంది, కపటము, ద్వేషం ఉంది. మరి లోపల అపవిత్రతతో మరి నింపబడి ఉన్నారు. ఇంకా మరి పితరుల కంటే కూడా మంచి వారం అనుకుంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఇవి శాస్త్రుల పరిసయ్యుల గుణలక్షణాలు ఇవి. అయితే మరి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, శాస్త్రుల కంటే కూడా, పరిసయ్యుల కంటే కూడా మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి వాళ్ళకంటే కూడా మన నీతి అధికం కావాలంటే మనం ఏం చేయాలి, వాక్యాన్ని, మరి దేవుని యొక్క ధర్మశాస్త్రమును, మరి దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. హల్లెలూయా. అనేకులను దేవుని వైపునకు త్రిప్పేవారంగా మనం ఉండాలి. దేవుని రాజ్యంలో మరి ప్రవేశపెట్టేవారంగా మరి మనం ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. అదేవిధంగా మరి శుద్ధ హృదయం కలిగిన వారంగా మనం ఉండాలి. మరి మనము మరి సరి చేసుకునే వారంగా మనం ఉండాలి. ఈ విధంగా మనం ఉంటే కనుక మరి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉంటుంది. హల్లెలూయా.
దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరమైన మా ప్రభా, యేసయ్య తండ్రి, ఇదిగో ప్రభా, మరి నీ యొక్క వాక్యాన్ని మాకు బోధించినందుకు వందనాలు ప్రభా. యేసయ్య తండ్రి, యేసయ్య ఇదిగో తండ్రి దేవా, మరి శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీ పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని అని చెప్పి నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి దేవ, మరి శాస్త్రుల మరి నీతి ఏంటి అంటే ప్రభా తన వారు బోధిస్తారు కానీ ప్రభా ఈ యొక్క ఆజ్ఞలను పాటించరు ప్రభా. తండ్రి యేసయ్య తన పైకి నీతిమంతులుగా కనబడతారు కానీ తండ్రి దేవా, మరి లోపల మాత్రము హృదయంలో మాత్రము తన మరి కపటముతో ద్వేషముతో మరి నిండిన వారుగా ఉంటారు ప్రభా. యేసయ్య తండ్రి, మరి కొత్తిమీర కట్టలో కూదిరిలో కూడా దశం భాగం ఇస్తున్నారు కానీ తండ్రి యేసయ్య ప్రభా, మరి న్యాయము కనికరము తను మరి చూపించడము మర్చిపోయారు ప్రభా. తండ్రి ప్రజల ఎదుట పరలోక రాజ్యమును మరి మూసివేస్తున్నారు తండ్రి. యేసయ్య తండ్రి దేవా, మరి ఇలాంటి స్వభావం కలిగిన వారు ప్రభా శాస్త్రులు పరిసయ్యులు తండ్రి. ఇగో ప్రభా, మరి అయితే ప్రభా తండ్రి, మరి వారి నీతి కంటే కూడా తండ్రి మరి మా నీతి అధికంగా ఉండాలని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. అంటే ప్రభా తండ్రి ఇగో ప్రభా, మరి వాక్యాన్ని బోధించే వారుగా మాత్రమే కాదు తండ్రి, వాక్యానుసారమైన జీవితం కలిగిన వారంగా తండ్రి మేము ఉండాలి ప్రభా. తండ్రి యేసయ్య ప్రభా, అనేకులను నీ వైపునకు త్రిప్పే వారంగా మేము ఉండాలి తండ్రి. శుద్ధ హృదయం కలిగిన వారంగా ఉండాలి ప్రభా. తండ్రి నీతి న్యాయం కనికరమును తను మరి కలిగిన వారంగా మేము ఉండాలి ప్రభా. తండ్రి ఈ విధంగా ఉన్నప్పుడే ప్రభా తండ్రి మరి శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మా నీతి అధికంగా ఉంటుంది తండ్రి. కాబట్టి ప్రభా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుతుండగా దానికి సమర్పించుకుందాం. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా. ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీ వెనుదీతువా.
అందరూ లేచి నిలబడినట్లయితే ఆయన మనకు చేసి ప్రేర్ చేసి ముగిస్తాను. జీసస్ ప్రేర్ చేసుకున్నాం. కృపా కనికరంగా మా ప్రభా యేసయ్య ఇదిగో తండ్రి దేవా, మరి అభిషేకం ప్రతి కాడిని విరిగొట్టునని చెప్పిన సెలవిచ్చావు ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి, అసమాధానం అనే కాడిని ప్రభా యేసు తండ్రి ఈ యొక్క అభిషేకం ద్వారా ప్రభా తండ్రి, మరి అసమాధానం అనే కాడిని తండ్రి ఆత్మీయంగా ఎదగకుండా ఆపివేస్తున్న కాడిని ప్రభా యేసయ్య, తన ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే కాడిని, తన అనారోగ్యం అనే కాడిని ప్రభా యేసయ్య ఇదిగో తండ్రి దేవా, మరి ఏ పని చేద్దామని అది జరగకుండా చేస్తున్న కాడిని ప్రభా తన అపవాది యొక్క ప్రతి కాడిని తండ్రి ఈ యొక్క అభిషేకం ద్వారా ప్రభా నువ్వు విరగబడుతున్న వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో తండ్రి, మరి మా అందరి సరిహద్దులను విశాలపరుస్తున్న వందనాలు ప్రభా యేసయ్య ఇదిగో తండ్రి, మరి ఆత్మీయంగా శరీర రీతిగా రెండు రీతిగా కూడా ప్రభా తండ్రి, మరి అత్యధికంగా ప్రభా యేసు తండ్రి మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్న వందనాలు ప్రభా యేసయ్య ఇదిగో తండ్రి దేవ, మరి ఆత్మఫలాలు ఫలించే వారిగా తండ్రి మరి మరి తండ్రి మరి మీరు మమ్మల్ని చేస్తున్న వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా ఆత్మ వరాలతో కూడా తండ్రి నీ మమ్మల్ని నింపుతున్న వందనాలు ప్రభా యేసు తండ్రి. ఇదిగో ప్రభా, మరి యొక్క ఆరాధన అంతట్లోనూ తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా తండ్రి. మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి, మా అందరి చుట్టూ మీరు అగ్ని కంచెను మీరు వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా, యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మార్గస్థులు క్షమించిన ప్రకారము మరణం క్షమించము, శోధనలోనికి తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు తోడైండును గాక.